హాయ్ అండి, నా వంట రుచులకి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎక్కువగా కష్టపడకుండా ఎవరైనా సరే సింపుల్ అండ్ ఈజీగా పెట్టుకోగలిగే పిండి వడియాలను పెర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలో నేను ఈ వీడియోలో పెట్టి చూపిస్తున్నాను. ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫుల్గా వాచ్ చేయండి. ఇంకా వీడియో స్టార్ట్ చేసేద్దాం. ఫ్రెండ్స్, మీరు ఒక గ్లాస్ కానీ ఒక లోటా కానీ ఒక గిన్నె కానీ ఏదైనా ఒక మెజర్మెంట్ తీసుకోండి. దేనితోనైనా కూడా పర్వాలేదు. నేను ఎక్కడైతే ఈ లోటా మెజర్మెంట్ తీసుకున్నానో ఇప్పుడు ఈ లోటాతో 1.5 లోటా బియ్యం పిండిని ఒక గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు మనం దేనితోటైతే కొలత తీసుకున్నామో ఇప్పుడు అదే లోటాతో 1.5 లోటా వాటర్ వేసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఉడికించుకోవడానికి అడుగు మందంగా ఉండి మనం తీసుకున్న క్వాంటిటీని బట్టి వీలుగా ఉండే ఒక పెద్ద పాత్రను తీసుకోవాలి. ఇప్పుడు దీనిలో దేనితోటి అయితే కొలత తీసుకున్నామో అదే లోటాతోటి 7 లోటాల వాటర్ని వేసుకోవాలి. అలాగే 7 అర లోటాల వాటర్ని కూడా వేసుకోవాలి. అంటే పిండిని ఉడికించుకోవటానికి ఇక్కడ ఒక వంతుకి 7 వంతుల వాటర్ వేసుకోవాలి అన్నమాట. తరువాత స్టవ్ ఆన్ చేసుకుని వాటర్ వేసుకున్న పాత్రను పెట్టుకోవాలి. ఒక చిన్న టీ గ్లాస్తో 2 గ్లాసుల సగ్గు బియ్యాన్ని 2 గంటల ముందు నానబెట్టుకుని వేసుకోవాలి. అలాగే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోవాలి. తరువాత ఒక మిక్సీ జార్లో 7 పండు మిరపకాయలు, 3 అంగుళాల అల్లం ముక్కను మీకు వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకుని కచ్చాబచ్చాగా పేస్ట్ చేసుకోవాలి. తరువాత ఈ వాటర్లో వేసుకోవాలి. మరియు 1 టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా వేసుకుని ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి. వాటర్ ఈ విధంగా రోలింగ్ బాయిల్ అవుతున్నప్పుడు మనం ముందుగా కలిపి ఉంచుకున్న బియ్యం పిండి మిశ్రమాన్ని ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకుని ఒక చేత్తో వేసుకుంటూ ఇంకో చేత్తో అడుగు పట్టకుండా కలుపుకుంటూ మీడియం టు హై ఫ్లేమ్ని అడ్జస్ట్ చేసుకుంటూ ఈ వడియాల పిండిని ఉడికించుకోవాలి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళు ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్ల నా వీడియోస్ ఇంకొంచెం ముందుకు వెళ్ళటానికి ఎంతో సపోర్ట్ చేసిన వారు అవుతారు. మీకు వీడియోలో చూపించిన విధంగా జిగురు వచ్చే వరకు ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ పిండి వేడిగా ఉన్నప్పుడే వడియాలను పెట్టుకోవాలి. తరువాత ఒక కాటన్ చీరని నీటిలో తడుపుకుని మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా మనకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో పెద్ద స్పూన్తో కానీ చిన్న స్పూన్తో కానీ ఈ వడియాలను పెట్టుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇదే విధంగా ఒక ప్లాస్టిక్ కవర్పై కూడా ఈ వడియాలను పెట్టుకోవచ్చు. కాకపోతే ఇలా ప్లాస్టిక్ కవర్పై కన్నా ఈ విధంగా కాటన్ చీరపై వడియాలను పెట్టుకుంటే హెల్త్కి చాలా మంచిది. వడియాలు ఈ విధంగా వెండిన తరువాత ఇలా తీసుకుని ఒక పళ్ళెంలో వేసుకోవాలి. ఏ రోజైతే మనం వడియాలు పెట్టుకుంటామో ఆ రోజు ఆ నైట్ తీయకుండా నీడలో ఒక ప్రక్కన అంటే తీగ మీద ఈ చీరను వేసుకుని మరుసటి రోజు ఉదయం చీరను ఈ విధంగా వెనుక వైపు తిప్పుకుని లైట్గా వాటర్ చల్లుకుని వడియాలను తీసుకుంటే చాలా ఈజీగా వచ్చేస్తాయి. అలాగే గట్టిగా తీయని అవసరం కూడా లేదు. ఫ్రెండ్స్, దీనికన్నా ముందు నాకు వేరొక ఛానల్ కూడా ఉంది. ఆ ఛానల్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో పెడతాను. ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ విధంగా అన్ని వడియాలను తీసుకున్న తరువాత ఒకరోజు ఎండలో పెట్టుకోవాలి. ఈ విధంగా వడియాలు బాగా ఎండిన తరువాత ప్యాన్లో కొద్దిగా ఆయిల్ని వేసుకుని ఇప్పుడు ఈ వడియాలను వేయించుకుని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ పిండి వడియాలు అటు పప్పుచారులోకైనా ఇటు రసంలోకైనా దేనిలోకైనా కూడా చాలా బాగుంటాయి. ఈ వడియాలు పెట్టడం రాని వారు కూడా చాలా సింపుల్గా నేర్చుకోవచ్చు. మరి మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఈ వడియాలు ఎలా వచ్చాయో క్రింద ఇచ్చిన కామెంట్ సెక్షన్లో తెలపండి. మరి అయితే వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. మరి నా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఓకే, బాయ్ బాయ్ ఫ్రెండ్స్.